సంటి పిల్లల యొక్క స్థుతులు కూడా నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు. ఇక్కడ మనం గమనం చేస్తే స్థుతులు చెల్లిస్తూ ఉంటే దుర్గం ఏర్పడుతుంట. దుర్గము అంటే అర్థం ఏంటంటే ఒక కాలంలో రాజులు శత్రు రాజులు వచ్చి వారి దేశాన్ని దోచుకోకుండా మనం ఇప్పుడు గోడ అంటాం కదా, లేకపోతే కంచె అంటాం కదా, రాత్రికి రాత్రి అంతా ఒక వంతెన 1000 టన్నులు అంట. ఎంత 1000 టన్నులు ఏముంది? స్టీలు దొంగలిపోయారు. 1000 టన్నులు రాత్రికి రాత్రే. నేను సాయంకాలం ఉంటుంది, పొద్దున్నే తెలియదు. అంటే అట్లా అంత భయంకరంగా ఉంది లోకం. ఇక్కడ ఒక దుర్గం, ఒక కాలంలో దుర్గాలు, ఇప్పుడు ఉదయగిరి కొండ ఉంటుంది, దుర్గం ఉంది అక్కడ. అది ఎంత వెళ్ళిపోతుంది? ఇంకొక దుర్గం చూసాం మనం బయట దుర్గం, చాలా పెద్ద దుర్గం. ఏదైతే ఆలయ ఆశ్రయ దుర్గం. అది దేవుడమ్మా దేనికో అదే దుర్గమే కదా. గోడ అంటే దుర్గం అని చెప్పాను కదా. ఎన్ని ఆ గోడ మీదనే రథాలు పోతాయి. ఎన్ని రథాలు? 7 రథాలు. 7 రథాలు అంటే ఎంత దుర్గమా, ఎంత వెళ్ళిపోమా? అది కేవలము వినోదం ఉపయోగించారా? ముందు పాత్రలు పెట్టారా? మానవుని యొక్క శక్తిని ఉపయోగించారా? మిషన్స్ పెట్టారా? మిషన్ గాలిలో పెట్టారా? ఏమీ లేదు. ఒక చిన్న రాయిని పగలగొట్టాలంటేనే ఇప్పుడు ఇంత నలుగురు తెలుసుకోవడం పెడితే రాయి పగిలిపోతుంది. మానవుడు పగలగొట్టాలంటే కష్టం. కానీ అంత పెద్ద దుర్గములు కేవలము ఇజ్రాయేలీయులు చేస్తున్నారు కూడా ఎరుకో గోడలు కూలిపోయినవి. చెప్పండి అమ్మా, నీ శత్రువు రాలేదు అనుకున్నా, అదే శత్రువు. సాతాను కూడా ఇంట్లో వాళ్ళలో లేదు, వాడే నీ శత్రువులు జరుపుకున్నాడు. కానీ అది మనం చాలా విచిత్రంగా ఈ లోకంలో కొన్నిసార్లు జీవనం చేస్తూ ఉంటాం. ప్రియులారా, ఏంటంటే ఎక్కడో ఒక శత్రువులు కూడా నీ పక్కింటి ఆవు కాదు, నీ అల్లుడు కాదు, లేకపోతే నువ్వంటే పదవు కాదు. నువ్వు తెలుసా నీ శత్రువులు చెప్పేసి సాతాను. అది గుర్తుపెట్టుకుంటే ఉదాహరణకి నేను నీకు శత్రువులు అనుకోమా, నేను నీకు కీడు చేస్తున్నాను అనుకో, నువ్వు నా మీద కోపడు. నువ్వేమనుకోవాలి? మా అయ్యగారిలో సాతాను చేరి ఈ విధంగా చేస్తుంది కాబట్టి సాతాన్ని జయించాలని గురువుగా నా మీద కోపడం. అలాగే మీ గృహంలో మన కనిపెట్టే నీ గృహం వదిలే, నా గృహం చెప్తాను. అలాగే కోపం నా కనిపెట్టే నా మీద ఎదురు తిరిగినప్పుడు నేను కనిపెట్టిపోయిన ఎంతో బాధపడతా. నా భార్య నా మీద ఎదురు తిరిగినప్పుడు బాధపడతా. అలాగే భార్య భర్త ప్రవర్తన బాగాలేనప్పుడు బాధపడతా ఉంటుంది. శత్రువు ఎవరు? ఈ భర్త నా ఇంట్లో నా ఊరే నాకు శత్రువు అని చెప్తారు ఆడవాళ్ళు. మరి కానీ నీకు అసలు శత్రువు ఉన్నట్టే మొత్తమ్మా సాతాను వాడు. చెప్పండి ఎవరమ్మా? లేదమ్మా? నీ కొడుకులు కాదు, నీ కోడలు కాదు, నీ కూతురు కాదు, నీ పక్కింటోడు కాదు, నీ బంధువులు కాదు. సాతాను ఏం చేస్తాడంటే వారిలో దేని నీకు శత్రువు ఏర్పాటు చేస్తాడు. సరే, ఈ శత్రువుని నిర్మూలన చేయాలంటే ఒకటే ఆయుధం. సంటి పిల్లల యొక్కయు ఎంత మంచి మాట్లాడుతుందని. సంటి పిల్లల యొక్కయు నీవు ఒక బాలుల యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్థుతుల కూడా నీవు ఒక దుర్గమును స్థాపించింది. అందరూ చెప్పండి. ఏ శత్రువు కూడా నీ మీద రాకుండా ఒక దుర్గాన్ని దేవుడు స్థాపిస్తున్నాడు.
ఉన్నాడు. ఎవరు స్తుతిస్తే, ఎవరు ఆరాధిస్తే చంటి పిల్లలు బాగుండు. మరి చంటి పిల్లలు బాగుండే స్తుతిస్తే దేవుడు దొంగలు ఏర్పాటు చేస్తే నీవు స్తుతించి ఏర్పాటు చేయడా? ఇజ్రాయేలీయులు స్తుతిలో ఉండగా ఈ ఎరుకో గోడలు కూలిపోయాయి కదా. మరి నీవు స్తుతిస్తే నీ ముందు ఉన్న ఎరుకో గోడలు కూలిపోవా? ఏమి ఎరుకో గోడలు? శోధనలు, బాధలు, కష్టాలు, ఎరుకో అనే ఆర్థిక ఇబ్బంది, ఎరుకో అనే కుటుంబంలో శాంతి లేకుండా చేసేది, ఎరుకో అనగా నీకు నీ కుటుంబంలో అనారోగ్యం ఎప్పుడు, ఎరుకో అనగా నీ కుటుంబంలో శాంతి లేదు, ఎరుకో అనగా నీకెప్పుడు సాధారణాడు ఏదో శోధన చేస్తాడు. అది ఎరుకో. ఆ ఎరుకో గోడకు పోవాలంటే ఏం చేయాలి? చెప్పడా స్తుతి చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి, అందరూ రెండు చేతులు పైకెత్తి ఆ దేవదేవుని స్తుతిద్దామా? ఆ మైకి చేయాలి వాళ్ళకి. అందరూ 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 ఎవరు కూడా మౌనంగా ఉండదు. పిల్లగా ఎవరు మౌనంగా ఉండవద్దు. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన.
కొద్ది సన్నిధిలో ఆరాధించిన సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటే హృదయంతో పొందుతుంది. స్తుతి చేయటం మాకు ఎంతో శుభస్కరం. ఎల్లవేళలా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటే మా జీవితమే ధన్యమైపోతుంది ప్రభువా. బాలుల యొక్క సంఘ పిల్లల యొక్క స్తుతుల ప్రభువా నీవు ఒక దుర్గముని ఏర్పాటు చేశారు. ఈ బిడ్డలను స్తుతించుండగా వారి గృహాల చుట్టూ ఒక దుర్గం ఏర్పాటు చేయగలుగుతారు. వారి గృహాల చుట్టూ ఒక దుర్గం ఏర్పాటు చేయగలుగుతారు. శత్రువు సాతాను ఏ కుటుంబంలో కూడా ప్రవేశించకూడదు. ఆల్రెడీ కుటుంబంలో ప్రవేశించుంటే అయ్యా వారిని ఎత్తివేయండి బయటకు ప్రభువా. అయ్యా మాకు క్షమించాలి, మేము మార్చలేము, మారలేము. అయ్యా మాకంటే భగవంతుడు, సాతాను కంటే భగవంతుడు, మహోన్నతుడైన దేవుడు నీవు మాత్రమే స్తుతించదగిన ప్రభువు. ఆయన ప్రభు వచ్చిన ప్రతి వీడితో మీరు మాట్లాడి మీ నామం కంటే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం పొందుతున్నారు. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూర్చున్నామమ్మా. దేవుడు బిడ్డారా అందరూ ఒకసారి అదే చెప్పండి, గంభీరంగా చెప్పండి, స్వరించి చెప్పండి. సంటి పిల్లలు, బాలుల స్థుతులు స్వరాలు పెద్దవి కాకపోయినా వాళ్ళ ఆత్మకు సత్యంతో నిజంగా ఆరాధిస్తున్నారు కాబట్టి వాళ్ళ స్థుతుల ఒక దుర్గని ఏర్పాటు చేసిన దేవుడు నీ స్థుతుల మూలంగా ఈ దేవుడు నీ కుటుంబానికి ఏ కీడు కాకుండా, నీ కుటుంబంలో ఏ దోషణ లేకుండా, నీ కుటుంబంలో ఉన్న శోధనను తొలగించులాగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాకా స్తోత్రం చెప్తున్నా. ఆగేం చెప్పండి, ఆ ప్రభు వారు ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాకా. హల్లెలూయా. 135వ సంకీర్తన 1, 2, 3 వచ్చిన చదువుకున్నారా? 1, 2, 3, 4 వచ్చిన చదువుకున్నారా? యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిర ఆవరణములలో నిలుచుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ఆమేన్. ప్రియులారా, ఈ దేవుని వాక్యము మన ఇంటిలో ఆశీర్వదించుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారుగా. కళ్యాణమ్మ ప్రార్థన చేద్దాం. వాక్యం ద్వారా ఆత్మదేవుడు మనందరినీ దర్శించినట్టుగా గట్టిగా ప్రార్థన చేయి.
పరిశుద్ధ నామమున అందరూ ఒకసారి మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సంతోషంతో ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆనందంతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ రాయబడిన మాట కూడా ఏంటంటే యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిర ఆవరణములలో నిలుచుడు వారులారా. ఎవరు దేవుని స్తుతించాలంటమా? దేవుని సేవకులు, దేవుని మందిరములో నిలబడిన వారు. అంటే ఇక్కడ నిలబడిన మనమందరము దేవుని మందిరంలో కూర్చున్న మనమందరము ఏం చేయడానికి దేవుడికి వస్తారు? నిద్రపోవడానికి కాదు, రెస్ట్ తీసుకోవడానికి కాదు, హాయిగా పిల్లలతో ఆడుకుని ఏదో ఆలోచిస్తా ఇంటికాడ తిన్నదంతా అడిగి పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. మన సంవత్సరాలు అటువంటి లేదండి. దానికి కాదు వచ్చేది, దేవుని మందిరానికి వచ్చేది, దేవుని స్తుతించడానికి. నీ ఒడ్డు కదలాలా, నీ నోరు కదలాలా, నీ మనసు కదలాలా. ఆడేసిన బొమ్మలా వచ్చి ఆడ కూర్చుంటే మళ్ళా పైకి లేకపోవడం కాదు. యాక్టివ్నెస్ దేవుని సన్నిధిలో ఉండాలా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని మందిరంలో నిలబడి వారులారా. అలాగే దైవ సేవ కూడా దేవుని స్తుతించు. స్తుతించడం అంటే ఏంటి? ఎట్లా స్తుతించాలి? ఆయమ్మా ఎట్లా స్తుతించాలా? ఆత్మతో. అంటే అర్థమైంది, నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ సమస్తముతో స్తుతించమన్నాడు. మనసు ఎక్కడో పెట్టి నోరు ఇక్కడ కాదు. ఈ దినాల్లో ఆరాధన ఆ విధంగానే ఉంది ప్రియులారా. ప్రభువును ఆయన ఏ విధంగా స్తుతి చెల్లించమన్నాడో ఆ విధంగా చెల్లించడం లేదు. స్వతహాగా ఏర్పడే మూడు కథలు పాపం అదేంటా గుడి పెట్టాలనే అంతేందా అడుగుతుందా? నేను ఆయన అరవమన్నాడు నా దేవుడేడా, గుర్తించి పాడమన్నారా? కుండలో కుండుని గుళ్ళు కలగకుండా వేసుకున్న గుడ్డలు కూడా నలగకుండా ఇంకా కొనుక్కోరు రాయిగా. ఆ క్షేమాలు కోరుకుంటున్నారు క్రైస్తవంలో. ఈ దినం ఏసీ ఇన్నే చర్చిపోతే బాగా మొదలు వస్తుందట. ఏమైనా ఏ చర్చికి పోతే నిద్రొస్తుంది? అమ్మవారికి మన చర్చిలో ఏసీ లేవు, ఈసీ లేవు, ఇంకా కొంచెం పెద్దగా గాలి కొట్టి రేపులు కూడా చేసిపోతాయి. కానీ దేవుని మహిమ ఉంది. స్తోత్రం చెప్పండి. దేవుని కృప ఉంది. స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ ఉంటే చాలు, ఏం అవసరం లేదు. ఎందుకు అంటే దేవుని మందిరంలో నిలబడి వారులారా, దేవుని సేవకులారా, దేవుని స్తుతించండి. మనం ఉన్నందుకు బాగులేకున్నామా? బాగున్నాయో చెప్పడమ్మా. సంచి బిడ్డలు ఉన్నాయో స్థుతులు ఒక దుర్గం ఏర్పడి దుర్గం అంటే చెప్పాను నేను. ఇప్పుడు చాలా ఇళ్ళకి మొట్టమొదటిగా ప్రహరీ కట్టించుకొని తర్వాత ఇల్లు కట్టించుకుంటారు. ఇప్పుడు ప్రహరీ యొక్క ఇల్లు ఎక్కడిది? ఉదయమా బాగుంది ఇల్లు, చుట్టూ ప్రహరీ లేదు. ఏమన్నా చూడాలి బాగుంటుందా? ఏమన్నా రక్షణ ఉంటుందా? ఏ పరిస్థితి వచ్చినా ఆడకుంటే, ఏ కుక్కలు వచ్చినా ఆడకుంటే, ఏ నక్కలు వచ్చినా ఆడకుంటే, ఒక సొంతం లేకపోయా, మొత్తం లేకపోయా కన్నికి ఫ్లాట్ చేస్తున్నాడా? కన్నికి రోడ్లు మరొక స్కూల్ పక్కన నేను ఊరికి అడిగి ఆయన్ని ఒక నష్టండి, మన ఊరు కదా, ఒక ప్లాట్ ఊరుకున్నాం, మన ఊరు కదా, మన ఊళ్ళో ఉండాలా, అక్కడ పెట్టం కదా. అయ్యా మేము ఇప్పుడల్లా ప్లాట్లు పెట్టము, ముందు చుట్టూ ప్రహరీ కట్టిస్తాము. ఏం చేస్తారంట? చుట్టూ ప్రహరీ కట్టించి ఆ తర్వాత ఫ్లాట్ వేస్తాం సార్, అప్పుడు నేను చెప్తాను మీకు, అప్పుడు అన్నీ మాట్లాడతాం సుకుమారెడ్డి గారితో, ఏదో ఒక రేడికి రోడ్డు పక్కన దాటిస్తాను. అంటే నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే, దుర్గము గోడలు లేని ఇల్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు
ఏ గోడ? లోక సంబంధమైన గోడ వాడటమే మీకు. కొందరైతే డబల్ 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 పిల్లర్స్ వేసి కట్టించుకుంటారు. సాతాను కానీ అది అడ్డుకోలేవు. సరే, సాతాను ఆలోచనలు గోడ అట్టుకుంటాయా? లోక సంబంధమైన బలపట్టుకుంటుందా? ఈ లోక సంబంధమైన ఎవరైనా సాతాన్ని ఓడించగలరా? ఇందాక మనం కూడా భాగంలో అన్నాడు, నువ్వు వాడిని కొంచెం నీకంటే కొంచెం తక్కువ వాడిగా చేశావు, కానీ సమస్తము మీద వాడికి అధికారం ఇచ్చావు. వాడే సాతాను వాడు. కేశవ నక్షత్రమా వాడే సాతాను కేశవ నక్షత్రం అని. అలాంటి సాతానుని ఆపగలిగిన దుర్గము ఎవరు చెప్పాలమ్మా? ఎవరి మూలంగా ఏర్పడింది? స్తుతుల మూలముగా. చెప్పండి, స్తుతుల మూలముగా. నోటి అన్నట్టు గబ్బే మోదు. స్తుతుల మూలముగా. నేను ముందే చెప్పా, ప్రభు సన్నిధికి వచ్చింది దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి. మనమేదో అలా వచ్చి అలా పోవడానికి అయితే రావద్దు. ఎందుకమ్మా మనం పనులన్నీ మారుకొని గొప్ప పని చేసుకొని అయ్యో మీకు లేట్ అయితే అని కాలేదే అని ఇంట్లో పిల్లలు తిండి పెద్దలు తిండి ఎందుకు వచ్చింది అంటే, మన గృహాలలో దుర్గం లేదు. మన గృహాలలో దేవుడి దుర్గం అంటే కాపుగా లేదు. అందుకే సాతాను గాడు వచ్చి గృహంలో నెమ్మది లేకుండా కొన్ని కుటుంబాలు జరుగుతున్నారు. కొన్ని కుటుంబాల అనారోగ్యం ఉంది, కొన్ని కుటుంబాల్లో ఆర్థిక సంబంధం ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని కుటుంబాల్లో సమాధానం లేదు, కొన్ని కుటుంబాల్లో కార్యాలు జరగడం లేదు, కొన్ని కుటుంబాల్లో చాలా లోటు ఉంది. ఇవన్నీ తీరాలంటే ఒక దుర్గం కావాలి. మీకు చెప్పండి, కొడుకు దేవుడు భయపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దుర్గము దేని ద్వారా ఏర్పడుతుందంటే బాలుల యొక్కయు చెప్పమ్మా స్తుతుల మూలం. అంటే అర్థం చెప్పంటారా? సరే, దాని అర్థం ఏంటో తెలుసా? అసలు సంటి పిల్లల మనసు ఎట్లా ఉంటుంది రాయలమ్మా? చిన్న బిడ్డల మనసు ఎలా ఉంటుంది? నిష్కల్మషంగా ఉంటుంది. వాళ్ళ మనసులో కుళ్ళు ఉండదు, వాళ్ళ మనసులో కోపం ఉండదు, వాళ్ళ మనసులో ద్వేషం ఉండదు. వాళ్ళు తెల్ల పేపర్ లాగా పరిశుభ్రంగా ఉంటారు. దేవుని స్వరూపం వాళ్ళు. ఎప్పుడు నీ గృహం చుట్టూ ఒక దుర్గం ఏర్పడుతుందంటే బాగా ఎన్నమ్మా ఎనండి పద్దమ్మా ఇల్లు. ఎప్పుడు నీ గృహం చుట్టూ దేవుని కాపుదల ఉంటుందంటే, స్తుతుల మూలంగా ఒక దుర్గం ఏర్పడుతుందంటే పరిశుద్ధ హృదయంతో ప్రభువును స్తుతించాలి. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించమన్నాడు. అదే అర్థం. అబద్ధంతో కూడా ఆరాధిస్తారా? చేద్దామా? అప్పుడు నేను ఆరాధిస్తా. ఎట్టా? లోకానికి ఏమో ఆరాధించు కనబడేది సరే ఎరువు, లోకానికేమో భక్తుల్లా కనబడేది. సంవత్సరాలందరికీ అమ్మో మా వారికి మంచి లేదు, అమ్మో ఏసైకి ఏసై మనసుకి నా హృదయం, నా ఆలోచనలు, నా తలంపులు మీకు తెలియదు. ఏసై తెలుసు. అది అబద్ధపు ఆరాధన. కానీ ప్రభువు అలాంటి అబద్ధపు ఆరాధన చేస్తే, నువ్వు స్తుతిస్తే, ఎంత గుర్తు తెచ్చుకున్నా, ఎంత అరిచినా, ఎంత తలకిందులైనా దుఃఖము నీ ఇంటి చుట్టూ ఏర్పాటు కాదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరి స్తుతులు ఉండాలా? బాలులు చెప్పడమా బాలులు సంగీతులను. ఇప్పుడు మనం ఎవరిలాగా దారి చేసుకోవాలా? మన బాల్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలా?
సన్ని బిడ్డల మనసు మనకు రావాలా, బాలుల మనసు మనకు రావాలా. తల్లిలో చెప్పండి ఒకసారి. సరే గాంధీ బాబు ఒక మాట చెప్పాడు, రేపు ఎలా ఉండేది రిపబ్లిక్ డే వస్తుందా, రేపు అందుకే రాలా, ఇవాళ మన స్కూల్ పెట్టి రేపు రిపబ్లిక్ డే కార్యక్రమానికి అన్నీ చేయమన్నారట. బాధపడుతూ పాప బిడ్డ అహల్యపురం, శాంతపురం రేలి మీటింగు, గవర్నమెంట్ మీటింగ్, నా మీద మీటింగ్ జరుపుకున్నాను అంటే ఎందుకు జ్ఞాపకం చెప్పాలంటే మా ఇక్కడ గాంధీ భక్తుడు ఏం చెప్పాడు, ఒక చెంప మీద కొట్టే ఏం చెప్పాడు, ఏడుకొని కొట్టాయా అంటే అర్థమైంది. ఆ తగ్గింపులో ఉన్నది చిన్న బిడ్డలో ఉందమ్మా, చిన్న బిడ్డలో ఉన్నది. ఈ రోజుల్లో 5 సంవత్సరాలు దాటిందనుకో బిడ్డ, తిరగబడరు కదమ్మా కదా. ఆ పొట్టిది ఉంటాయి, పొట్టిది కాదు పొడుగుది. అబ్బా అబ్బా ఏం తిరగబడింది ఇది, అసలు కొట్టుకుంటే నరం దారిపోయినట్టుగా దారిపోతుంది. ఎంత కోపం ఇవన్నీ ఆడికి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది. కొందరికి చిన్నబిడ్డలకి సెల్లు చూపించకపోతే అన్న కూడా ఒకసారి ఒక భార్య భర్త మాట్లాడుకుంటూ ఉన్నారు. రాయలబాయిలో ఒక భార్య భర్త ఏమనంటే, రే నాయన అయ్యా సెల్లులు నెట్ అయిపోయిందని చెప్తుంది భార్య. ఏడా నెట్ అయిపోతే చూడకుండా ఉండలేవా, ఓట నెట్టో అని చెప్పి 280 రూపాయలు ఇప్పుడు ఇయో నెట్టో ఏడవడే డబ్బులా. నేను మొగుల ముందొస్తాం ఖర్చు పెడితే 500 600 ఇచ్చేది అని కిందకి పైకి ఈడాడు. ఏమన్నది ఎట్లా కొంచెం విధాలా, నేను నాకు నెట్ అవసరంలే, నాకు సెల్ అవసరంలే, నీ ముగ్గురు కూర్చుండే నీ ముగ్గురు కూర్చు. ఆయన పో తినాలంటే ఏం కావాలా, ఏం కావాలా, ఫోన్ కావాలా. ఫోన్లో ఏం కావాలా, యూట్యూబ్ ఛానల్ కావాలా. యూట్యూబ్ ఛానల్ ఏం కావాలా, చిన్న బిడ్డలు ఆడుకునే వల్ల అవి కావాలా. అవి చూడంతా వాడు మొదటి వాడి గురించి అడిగితే కిందకి పోయి ఎడకూడవా. సరే ఏం చేశాను ఈ విధంగా బిడ్డలు చూసి కూడా ఏంటంటే నిజంగా పిల్లల ఒక ప్రేమ సంబంధమైనవి, ఒక అన్యోన్య సంబంధమైనవి, ఒక భక్తి రసమైనవి బిడ్డలు చూస్తే పర్వాలేదు. ఉన్నాడు తాత, ఇదిగో వాళ్ళు ఏం కాలొస్తున్నాడు తాత, కాదు కాదు ఒక రోజు నేను కొట్టుకున్నాను మా వెంట మీద చెరిగాడు, కాలవరా 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 తండ్రా తండ్రా పొట్రా పొట్రా అప్పుడు నేను చూసేది వాడు సెల్లు చూస్తా ఏ మాట అవసరం వెళ్తుంది ఇవాళ కఠాపడుగా ఏం తెలియదంట. ఇలాంటిగా చూసేది ఏమంటే వాళ్ళు ఇస్తుందా, నేను తీసేసా వాళ్ళలో వెళ్ళా. కానీ నిజం ఆ దేవుని ఫోన్లో తీసేసాడని వాళ్ళు అమ్మొచ్చే అమ్మ తింటున్నారా సరే అవన్నీ ఏడుస్తా ఉంటుంది. ఏది నాన్న ఏం చేసావు, ఏం చేయలేదు, నాకేమో తీసేది తింటున్నా కొట్టాడని చెప్పాలి. మళ్ళా కొట్టినా పర్వాలే వాడికి. ఏం కావాలా, అది ఏ గేమో కొట్టడం, అది ఆ గేమ్ పేరమో కాల్చడం, రక్తం కారడం, వీడు కొడతాం చచ్చిపో. చిన్న
ఆ బిడ్డలు కాదు, ఆ బిడ్డల స్థుతులు కాదు, ఆ బాలుడి స్థుతులు కాదు. ఈ లోక సంబంధంగా ఇప్పుడు కలుషితమైపోయారమ్మా. చిన్నతనంలోనే ఇలాంటి మైండ్ సెట్ ఏర్పడితే పెద్దయితే దొంగలు కాదయ్యా. నేను మామూలుగా పక్కన నిన్న ముస్లిం సోదరులు ఒక వ్యాన్ వేసుకొని కట్టడం పోతున్నాను. అయ్యా ఏంటి అయ్యా అని అడిగింది. ఇక నిన్న మొన్న పోయారు. నిన్న ఆ అబ్బాయి కూడా సోమాలు ఉంటే అబ్బాయి పోయాడు. ఏంటి అంటే మహాసభ అబ్బాయి, ఆ మహాసభల్లో నువ్వు రోజు జరగదు సార్ చాలా. ఇవాళ వాళ్ళు పేపర్లో హెడ్డింగ్ ఏం తెలుసా, వాళ్ళు వచ్చే పోదా నాకు చాలా వచ్చింది. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి. ఏమంటున్నారమ్మా? హెయిరాయిలు, ఏం పేర్లయ్యా, స్టెరాయిలు, ఇంకా ఏదో చాలా మంచి పేర్లు ఉంటాయి. ఒక్కొక్క పేరు జీవితాలు నాశనం చేసి నిజంగా బిడ్డలు. మీకు ఒకసారి చెప్పానా, నెల్లూరులో 2 హత్యలు జరిగినాయి కదమ్మా. 2 హత్యలు జరిగినాయి, 2 చంపేశారు నెల్లూరులో ఈ మధ్యకాలంలో. ఎందుకు అంటే వీళ్ళు బాగా ఆ మొత్తం సేవించి సరే ఇలాంటి వాడు నాలాంటి వాడి దగ్గరికి వచ్చాడట. నేనే వచ్చాను ఈ కాడికి. బాగా మొత్తం సేవించేస్తున్నారు ఇద్దరు ముగ్గురు అంటే అప్పటికే ఫుల్ టాప్ అయిపోయిన తర్వాత ఇంకా టాప్ కావాలని రే సరే 200 ఇరా అని అడిగారు. అసలు మీరు కూడా నీకు నేను ఇవ్వాలి. మీరు ఇస్తావా ఇవా? అసలు మీరు రా 200 ఎందుకు ఇవ్వాలా అంటున్నారు. పేరు వచ్చేసారయ్యా. ఎంత డబ్బు కోసం చెప్పండమ్మా? 200మా? దేనికోసం అది? ఎందువల్ల? ఆ మత్తుకు బానిసలైందని వాళ్ళకి తెలియదు. ఎక్కడ దొరికారు తెలుసా వాళ్ళు? విజ్ఞూరులో ఆ ముగ్గురు దొరికారు. విజ్ఞూరులో దొరికితే తీసుకొచ్చి వాళ్ళని జైలు వేశారు. కానీ వాళ్ళు మారు ఎప్పుడు మారుతారంటే యేసయ్యకు ఉంటేనే మారుతారు. పక్కన ఉంటుంది మంది కొట్టులు మారాలన్నా, నరహంతకులు మారాలన్నా, కాముగోతులు మారాలన్నా, తిరుగుబోతులు మారాలన్నా, లోకంలో ఎవరికి మెడ వంచని వాళ్ళు మెడ వంచాలన్నా యేసయ్య కొరకు ఉంటేనే రా నా ప్రభు దగ్గరికి. నిజంగా వాళ్ళ పోతే ఎంత బాగుందంటే, అయ్యా బంధువులు దూరంగా ఉండండి, బంధువు బాధ్యతలు కాకండి. మీరు ఎంతో శ్రమపడ్డాయి, 10 రూపాయలు సంపాదిస్తారు. అవి మీ భార్య బిడ్డలు మీ కుటుంబాన్ని మీరు చూసుకోండి. మీ ఆరోగ్యం లోకమ్మ వాళ్ళకంట పిచ్చో దగ్గర వెంటలైపోయి వాళ్ళకై వాళ్ళే పోసుకొని తెచ్చిపోతారంట. ఎవరు ఈ హరాయిలు స్టైలాయిలు తీసుకునే వాళ్ళు కొన్ని ఏం చేస్తామా, ఎదురు చంపుతారు. కొన్ని రోజులు వాడికై వాడే విసుకుంటే వాడికై వాడే పోసుకొని తెచ్చుకోవడమా, రైలుకి తలకాయ పెట్టి తెచ్చుకోవడమా. చాలా మంది మనం చూస్తుంటాం. మీకు తెలుసో తెలీదు, ఎక్కువగా ఉత్తర భారతదేశం నుంచి వచ్చేవాళ్ళు మన నెల్లూరు, పడుపాడు, ఇదిగో ఈ కావలి, ఈ మధ్యలో రైలు నుంచి దారిపడి చచ్చిపోయాడు అనే ప్రాంతాలు. ఎందుకు పడిపోతారు మీరు? రైల్లో కూర్చున్నాడు, ఎందుకు దారిపడి ఉంటాడు? వాళ్ళ రైలు కూతురు ఒప్పుకోరు. వాళ్ళ బతుకులు పిలుచుకుంటా ఆ బతుకు బానిసలై ఆ డోర్ కాడ కూర్చొని బాగా నిద్ర లేకపోతే దారి పడిపోతారు. ఎందుకు పర్సన్స్ అమ్మా, ఎందుకు పర్సన్స్? పిల్లగా నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, అలాంటి వాళ్ళ స్థుతుల పూర్వముగా ఒక మృగము నీ కుటుంబంలో ఏర్పడదు అని మీరు చెప్పండి. చిన్న బిడ్డల మనసు కూడా కల్మషం అయిపోయే దినాలు ఇప్పుడు. కల్తీ లేని దేంట్లో ఎలా నువ్వు చెప్పు, నువ్వు తల్లి పాప ఈనాడు తల్లి పాటల్లో కూడా కలిసి చెప్పట. ఈనాడు నిన్న ఈరోజు పేపర్లో వచ్చిన కథ చెప్తా. ఒక మహాతల్లి ఏం చెప్పిందంటే, తల్లి బంగారం లాంటి భర్తను, బంగారం లాంటి భర్త
మా ప్రసాదం లాంటి మెరుపుడు అసలు ఏ మాట చెప్పినా ఊరుకోవడం ఆ పట్టడం ఒక మహాతల్లి అమ్మ తన ప్రియుడి యొక్క కోరిక తీర్చడం కోసంలో ఆ భర్తగా ఏం పెట్టిందంటే, అమ్మా ఇది ఈడ ఫలాం చేశాడయ్యా నీకోసం ప్రత్యేకంగా, ఇది మేకపోత పొలం ఉంటే ఆయన మరి ఇష్టం అంట, మంచి మేకలు పోసారు అని ఆ పొలంలో విషయం కలిపి భర్తగా పెట్టి భర్తను చంపిందమ్మా. ఈరోజు పేపర్ చూడండి మీరు, నేను చెప్పేది అబద్ధం ఒక మాట దేవుడి సన్నిధిలో ఇప్పుడు చెప్పిన ఏ మాట అబద్ధం కల్మషం అయిపోయిందమ్మా. తల్లి పాలు ఎందుకు కలుషితమైన చెప్తున్నానంటే, తల్లి ప్రేమతో పాలు ఇచ్చే దినాలు పోయినాయి. ఎప్పుడో ఇక్కడ ఉన్న నా తల్లులందరూ మీరు పాలిచ్చి మీ బిడ్డలు పెంచారు. అవును తల్లి, ఇప్పుడు వచ్చే తల్లులు ఎవరైనా బిడ్డలు పాలిస్తుందా? ఒరే నీ పిల్లలు రేపు నీ బిడ్డలు పాలిస్తుంది, నా అన్నం కరిగిపోతాయి, నా సన్నం కరిగిపోతాయి, నువ్వు కోసం నువ్వు అన్నం ఉండాల్సింది దేవుడు ఇచ్చింది ఎందుకు వదిలమ్మా. అది నేను చెప్పేది కల్మషం. ఇప్పుడు మధ్యలో వచ్చిన సంగతి పూర్వం మీరందరూ మనందరం ఒకప్పుడు చిన్నప్పుడు కొన్ని సంవత్సరాలప్పుడు చాలా శాంతిగా చాలా సమాధానంగా లోకం చాలా బాగుందమ్మా. ఇప్పుడు అట్లేదు. మరి ఈ దినాల్లో నీ బిడ్డలు పెంచాలంటే ఎంత భయంగా ఒక ఆశ చేయాలా, ఎంత గొప్ప దొర్గం నీ ఇంటి చుట్టూ కట్టాలా, ఎంత గొప్ప దొర్గం నీ ఇంటి చుట్టూ కట్టాలా. సాతాను వాడు లోపలికి రాకూడదు కదా, నీ బిడ్డలు చుట్టూ పాడు కాకూడదు కదా. మా ఇక్కడ చూడాలి ఎవరైనా తల్లిదండ్రులు పెద్దవాళ్ళైన వాళ్ళు వాళ్ళ బిడ్డలు పాడుకోవాలని కోరుకుంటారా? బిడ్డల యొక్క బాగుండాలని కోరుకుంటారు కదా. మరి ఒక దొరుకు అవసరం కదా ఇంటి చుట్టూ. అది సాధారణంగా దూరంగా దొరుకు, సాధారణకు అలివి గారి దొరుకు కావాలి కదా. గోడలు కాదమ్మా, లోక సంబంధమైనవి ఏం చేసినా సాతాను క్రియలను, సాతాను చర్యలను, సాతాను ఆలోచనలు నీ గృహంలో నీ బిడ్డల దగ్గరికి రాకుండా చేయలేవు. ఒకటే ఒకటి చేయగలదు, అది నీవు స్తుతించే స్తుతుల మూలముగా. హల్లెలూయా చెప్పండమ్మా. హల్లెలూయా. నేను మీరేం అనుకోవద్దు, నేను ఒక చిన్న మాట్లాడతా. ఈరోజు పొద్దున లేచి దేవునికి స్తోత్రం చెప్పిన వాళ్ళు ఎంతమంది? హల్లెలూయా. చాలా అందరూ స్తోత్రం చెప్పుకుంటాం ఒకసారైనా. అయ్యా స్తోత్రం అది కూడా స్తోత్రం చెప్పుకుంటాం. ఆవిడిస్తా రాయబాబు ఎట్టా ఎట్టా అది కూడా స్తోత్రమేనా? ఆ మొదలు అది కూడా స్తోత్రం. అది స్తోత్రం కాదు. హలో చెప్పండి. హల్లెలూయా. అమ్మా సంటి పిల్లల యొక్కయు బాలురమయు స్తుతులు, ఆ విధంగా స్తోత్రాలు చెప్పాలా. ఒక సంటి బిడ్డలాగా, ఒక చిన్న బిడ్డలాగా నీ దేవుని సన్నిధిలో మోకాళ్ళుకి అట్లీస్ట్ 15 నిమిషాలు, అట్లీస్ట్ ఒక అర్ధగంట టైం ఉంటే గంట. ఇవాళ నేను వాక్యం ఏం చెప్పానంటే, ఆరాధన చేతుము అన్ని వేళలు అనే పాట పాడి అందరూ ఉడికి రావడం బాబు అని ఏడ్చారు. అందరూ ఉడికి రమ్మని అదే కదా, అదే కదా. అందరూ ఎక్కడ కనపడకూడదు, ఊళ్ళోనే కనపడాలా. ఒకవేళ ఏరే ఊళ్ళో ఉంటే మీరు కూడా దేవుడు దేవుడి సన్నిధికి రేపమ్మ 9 గంటలుగా ఫోన్ చేసి, నానా వాళ్ళు తెచ్చి 9 to 11 ఈ టైంకి ఎప్పుడు అయిపోతుంది. 9 నుంచి 11 దాకా ఒక్క నిమిషం కూడా అటు ఇటు జరగదు. ఎందుకంటే ఆ నుంచి డాక్టర్లు ఆఫీసర్లు వాళ్ళంతా టైం ఫాలో అయింది. మళ్ళా వాళ్ళు ఒక డ్యూటీలకు వెళ్ళాలి. నానా 9 అయిపోయింది, నేను చర్చికి వెళ్తా ఉన్నా, నువ్వు శాంతతో చెప్పు, ఆర్యాతో చెప్పు, నువ్వు కుటుంబ వాళ్ళతో చెప్పి ఆ మీటింగ్లో ఎందుకంటే నేను చెప్పేది పరిగెస్తూ ప్రభు సన్నిధికి వెళ్తుంది. అక్కడ నుండి కూడా ఆమె కాదు అందరూ. నా ఆవేదన కూడా ఏంటంటే దేవుడి సన్నిధికి అందరూ కావాలా. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉంది, నాకైతే చదువుకోబడింది. నేను 2 పాటలు పాడినా, నా ముందు రాసిపోతుందని కళ్యాణంలో 2 పాటలు పడింది. నేను పెద్ద పాటగాడమైపోతుంది వైశాఖంలో ఏం పాడగలం. ఆ తర్వాత
పాఠములు చేశారు. వీళ్ళిద్దరు లాస్ట్లో వచ్చారు కాబట్టి మీ ఇద్దరు పార్టీలు అండి. ఓకే 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 అది మనం ఇంటిగా మాట్లాడుతున్నాం. అల్లే చెప్పండి, హల్లెలూయా. మైండ్ ఎప్పుడు కూడా నేను ముచ్చిలో ఉన్నప్పుడు ఏం పని చేయలేవు, నేను ముచ్చింది అన్నప్పుడు ఏం పని చేయలేవు. నేను చేయగలను. ఏదే చెడ్డ పనులు కాదు, దేవుడి పనులు. నేను వచ్చి ఆ పైపంతా లాగి నీళ్ళు పెట్టినా మొన్న నువ్వేమో చెట్లు ఖర్చు పెట్టేసానే, అయ్యో ఎండిపోతుంది కనుక ఆ ధ్యాస ఉండాలి. కొడుకులు నేను అడిగేది మిమ్మల్ని, గుడిసాయి ఎప్పుడైనా లోపల పాపం మిమ్మల్ని కాదులేక లోపల వద్దామే అప్పుడు ఆ చెట్లు ఎదురుగానే ఎప్పుడైనా నీకు టైం ఉన్నప్పుడే నేను చెప్పేది. డ్యూటీకి పోయి రాత్రి తోడుకుంటే కాదు, ఆదివారం ఫుల్గా పడితే సరిపోవా? ఎందుకు పట్టవా? ఎప్పుడు టైం అవుతే వెళ్దామా? ఎందుకో అంటే ఒక మైండ్ సెట్లో ఒక ఉండాలి ప్రియులారా. దేవుని సగము, దేవుని ఆలయము, దేవుని పరిశుద్ధ స్థలము. ఇక్కడ మనకు వచ్చిన వాళ్ళు ఏమున్నామా? యెహోవా మందిరములో నిలుచున్న వారులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరము ఆవరణములో. వాళ్ళకే చెప్పేది మాట. అంటే అర్థమేంటి? దేవుని మందిరం అంటే అంత ఆసక్తి ఉండాలి నీకు. దేవుని మందిరం పట్ల అంత ప్రేమ కలిగి ఉండాలా. ఎప్పుడే ఆదివారం వచ్చి ఆరాధన కుదరదు. ఆ రోజులు పోయి యేసయ్య వచ్చేస్తున్నాడు. నాకు రాత్రి ఒక దర్శనం వచ్చింది. రాత్రి కాల సమయంలో ఒక దర్శనం వచ్చింది. యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చిందట. కడమూరి శబ్దం మోగిందట. మహిళ శరీరం దాల్చి ప్రభు దగ్గరకు వెళ్ళిపోతున్నామంట. అక్కడ ఎవరెవరు వచ్చారా, ఎవరెవరు ఉన్నారా అని చూస్తున్నారంట. మైండ్ మన పూర్వీకులు అట్లీస్ట్ వాళ్ళు గుర్తుపట్టవచ్చు కదా, ఎవరున్నారా అని చూస్తే కొందరు కనిపించారు, కొందరు కనపడదా. వాళ్ళకి చెప్పలే, మళ్ళీ మీరు బాధపడతారు. నాకు కొందరు కనిపించారు, కొందరు కనపడాలి. ఏమి అయిపోయారు? బాగా భక్తిగా ఉండేవాళ్ళేనా, బాగా ఆరాధనకు వచ్చేవాళ్ళేనా, బాగా ప్రార్థన చేసేవాళ్ళేనా, బాగా దేవుని సంఘం పట్ల ఆసక్తి ఉండేవాళ్ళేనా? మరి ఆ పొలంలో ఎందుకు లేదు? నేను చెప్పాను ఇందాక అబద్ధపు ఆరాధన అని. దాన్ని ఏమంటామమ్మా? వైవేషికం. ఏమంటారా? పెరుగుతలే వేషధారణ. దేవుడు ఒక మాట అన్నాడు. దేవుడు ఎప్పుడు వేష్యలనే అంటే అర్థమేదమ్మా? ఎంత గొప్ప మాట అది. వేష్యలంటే తప్పు చేసి పర్లేదు, నేను క్షమిస్తా. వేష అంటే భక్తిలో ఉన్నట్టు యాక్షన్ చేసుకోవడం. దేవుడు క్షమించాడు. రాత్రి ప్రభు దర్శనం చూపించాడు. నా కోసమే ఒరే దేవగారు యాక్షన్ చేయగలరా? నిజంగా దేవుడు కోసం నిజంగా ప్రభు కోసం జీవించి కొన్ని కాలేదు. అవును పిల్లరా, మనం ఏ దినము యేసయ్య దగ్గరికి పోతామో మనకు తెలియదు. ఏ దినము ప్రభువు పిలుస్తాడో మనకు తెలియదు. ఏ దినము ఆ ప్రభు సన్నిధిలో ఉంటాము. ఒకటి క్రైస్తవుల నిరీక్షణ ఏంటంటే లోక సంబంధులు కాదు. లోక సంబంధులు అయితే ఏడుస్తారు, లోక సంబంధులు అయితే గొప్పపడతారు. ఎందుకు నీకు గొప్పవాడు? ఎందుకు నీ నిరీక్షణ అంటే నిత్యము దేవుడితో నేను ఉంటాను అనే నిరీక్షణ క్రైస్తవులు ఒక్కటే ఉండేది. కాబట్టి ఆ నిత్య రాజ్యం కోసం పాల్గొనకుండా అల్పకాల పాప భోగములో ఈ అల్పకాలం ఉండే ఈ పాపము, ఈ భోగము, ఈ ధనము, ఈ బిల్డింగ్లో, ఈ పరిస్థితుల్లో, ఈ హోదాలో, ఈ గొప్పతనాలో నేను అసలు రోడ్లో వస్తావు. ఏ ఊళ్ళో పోయినా సరే ఒక ఆయన బొమ్మ కనపడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ దాకా ఎలక్షన్ జరుగుతుంది, ఇంకొక ఆయన బొమ్మే. ఇప్పుడు ఆయన బొమ్మ సోదరులా కనపడుతుందే. ఎమ్మెల్యేలు బొమ్మ ఎక్కడి నుంచి ఆయన బొమ్మ. ఇటు దుండికి కాక, ఇటు ఆ దుండికి కాక పోయినందరూ
పదవులు చెప్పి నీతో వచ్చేది. నువ్వు బతుకున్నప్పుడు నీతో ఏమైనా ఉపయోగం ఉందంటే అందరూ నీకు జేజేలు పెడతారు. మళ్ళీ మంచోడయ్యా, మళ్ళీ మంచిదయ్యా అని అంటున్నట్టే లోపల స్వార్థమైంది. నీ దగ్గర ఏదో ఏదో నీ ద్వారా లబ్ధి పొందాలనే లోపం పొందది. నా ప్రభు అలాంటి వాడు కాదు, నా యేసే అలాంటి వాడు కాదు. నీవు ప్రేమించకయే ఆయన నిన్ను ముందుగానే ప్రేమించాడు. నువ్వు అడగక ముందే ఆయన నిన్ను లేవనెత్తాడు. నువ్వు సహాయం కోరలా, నువ్వు ప్రార్థన చేయలా, కానీ ఆయన అనేక విషయాల్లో నీకు సహాయం చేశాడు. అనేక విషయాల్లో నీ కుటుంబాన్ని నిలబెట్టాడు. అనేక విషయాల్లో నిన్ను నిలబెట్టాడు. అపాయకరమైన పరిస్థితుల్లో నువ్వు పడిపోతున్నప్పుడు ఆ దేవుని దూతలు వచ్చి నిన్ను లేపి నిలబెట్టాయి. అది నువ్వు అనుభవించావు, కానీ మర్చిపోతూ ఉన్నావు. సపోర్ట్ దేవుడు బిడ్డలారా, ఒక దుర్గమును ఏర్పాటు చేసుకోవాలి మనం. ఆయన స్తుతుల కూడముగా ఏం చేయాలంటమా? ఒక దుర్గములో ఎందుకో తెలుసా? యెహోవా అమ్మా ఒకసారి నాకు వచ్చి ఉండదు 135:4 సంగీత. అమ్మ దేవుడు తన కొరకు భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులను, యాకోబును అంటే నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎందుకనగా అంటే పైన దేవుని మందిరంలో నిల్చుండే వారిలారా, దేవుని మందిరంలో ఉన్న వారిలారా యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించి ఆ స్తుతుల మూలముగా ఒక దుర్గమును ఏర్పాటు చేసుకుంటే మన గృహంలో, మన ఆలయంలో, మన చుట్టూ, మన బిడ్డల చుట్టూ ఒక దుర్గం ఉంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే చప్పట్లు కొడుతూ దేవుడు ఏర్పడతాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. అకాలం వచ్చి ఎందుకనగా యెహోవా యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులందరినీ తన స్వకీయులుగా ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. నువ్వు ఆయన స్వకీయుడువా, సాతాను స్వకీయుడువా? నువ్వు నిన్ను ఎవరు ఏర్పాటు చేసుకుంటున్నారు? ఇప్పుడు ఆయనలోమా మిమ్మల్ని ఇప్పుడు ఎవరు ఏర్పాటు చేసుకుంటున్నారు? నువ్వు ఎవరి బిడ్డగా జీవిస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు చాలా కఠినంగా ఈ దినం హెచ్చరిస్తూ ఉన్నాడు. రేపు దినం కొంత కార్యమో మనకు తెలియదు. మళ్ళా ఇలాంటి వాక్కు నువ్వు ఇంటావో లేదో నీకు తెలీదు. అందుకే అంటాడు సమయం ఉన్నగానే ఏమంటాడు? ఏమంటాడు? సమయం ఉన్నగానే. ఇది సమయం, దేవుడు ఇచ్చిన సమయం. ఇది దేవుడు ఇచ్చిన వరం. ఈ సమయం దేవుడి సన్నిధిలో నీ ఉండడం, ఆయన వాక్యం వినడం అనేది దేవుడు ఇచ్చిన వరం. అది విని మనం ఒక కుటుంబాలు దుర్గం ఏర్పాటు చేసుకుంటాం కాక మా దేవుడు స్థుతించండి, దేవుడు స్థుతించండి. అంతకంటే కూర్చున్నది ఏమి లేదు. ఒక చూస్తూనే ఉన్నది. నీ మనసైనా చూడడం చెప్పాలా? నీ నోటుది కాదు. పరిమితిలో ఉన్నప్పుడు కూడా నీ మనసు దేవుని ఆత్మతో నిలవై మరి నా చూస్తూనే ఉండాలి. కంటిన్యూ ఎప్పుడే జరగదంటే నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నింపుకొని నీ మనస్సు నిండా దైవిక సంబంధమైన ఆలోచనలు ఉంటే కొన్నిసార్లు ఒక ఆలోచన వస్తుందనుకో, నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వేమైనా చేయి, నువ్వు ఎక్కడికైనా పో, ఆలోచన పోనే కాదు. కారణం ఏంటి? నీ మనసంతా అదే ఉండేది. నీ మనసంతా అదే ఉండేది. ఈరోజు ఉదయం మా పాప చికెను వడా చేసి పెట్టుకున్నాం. అది తింటుంటే అబ్బా ఎంత రుచికరంగా ఉందో, చాలా రుచికరంగా ఉంది. నాకు వెంటనే ఇంకో జ్ఞాపకం ఉంటుందండి. నేను జ్ఞాపకం నేను బలిష్టం పేదలు కూర్చొని ఆ టూర్పేటలో ఆ వడా చికెన్ అయ్యా నువ్వు చికెన్ చెప్పు. రాకుండా చికెన్ చేసి పెట్టేవాడు. రెడీ చేసి పెట్టినా రోజు కావాలి కదా నీకు. అట్లా
చేయక పాపం కష్టపడి అది చేసి పెట్టి మేము ఎదురు కూర్చొని నేను చదివి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు జ్ఞాపకం వచ్చింది? ఏదే శాంతమ్మ జ్ఞాపకం రాలేదే, లేకపోతే బట్టిగాడి జ్ఞాపకం రాలేదే, చేసి పెట్టిన కూతురు జ్ఞాపకం రాలేదే? ఎందుకమ్మా గాయలమ్మా? నా మనసంతా జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి. అలాగే యేసయ్య జ్ఞాపకాలు నీ మనసులో ఉంటే నువ్వు ఎప్పుడు మర్చిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి జ్ఞాపకాలు ఉండాలంటే ఎక్కువ సమయం దేవుడు స్తుతించాలి. నువ్వు ఎక్కువసేపు దేన్ని ఆలోచిస్తావో అది నిలబడిపోతావు మనసులో. కాబట్టి ప్రభువు ఆలోచిస్తూ, ప్రభువు గురించి స్తుతిస్తూ, దేవుని ధ్యానం చేస్తూ, అందుకంటాడు దేవా ఈ ధర్మశాస్త్రంలో ధ్యానం చేయనప్పుడు ఎక్కడుంటుందట దావీదుకి? ఏం తిన్నట్టుంటుందట? అయ్యా నువ్వు ఇంకే అంత రుచికరంగా ఉంటుంది దేవుని ధర్మశాస్త్రం. ఎప్పుడో ఇష్టమైనప్పుడు కదా. ఇష్టం లేకుండా నేను అడిసేసి ఎత్తుకున్నా, వీడికేం పని బాట లేదు, వాడు కొట్టుకుంటలే, వాడు అరస్తాడే, ఆడుకోడిలే, వాడు కొంతమంది ఉంటారు. కానీ ఇష్టం ఉంటే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారా? ఇవాళ ఎంత చక్కగా దేవుడు నాతో మాట్లాడాడు, ఎంత చక్కగా నా హృదయాన్ని కనిపించాడు, ఎంత చక్కగా నేను ఒక ఆత్మీయ మేలు పొందాను. దేవుడి సన్నిధిలో ఒకటే కనిపించాను. నేను ప్రభు సన్నిధిలో ఈ దినము ఈ ఆత్మీయ మేలు పొందాను అని చెప్తా చూడు అని చెప్తానే మీరు. అది నిజమైన ఆరాధన. సభలో దేవుడు అని పడతాడు. అది నేను వచ్చిన దానికి కరెక్ట్ అయితే ఏంటంటే నేను దేవుడి సన్నిధిలో ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను కదిలించాడు. నేను మేలు పొందుకున్న ప్రభు సన్నిధిలో. మేలంటే లోకంలో ధనమో ధనమో బంగారమో ఇల్లు ఒళ్ళు ఇవన్నీ కాదు. మేలంటే ఆత్మీయ మేలు పొందుతున్నాను. నేను ఇదిగో ఇక నుంచి ఈ విధంగా ఉండాలనుకుంటున్నాను. నన్ను పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధించాడు. నా హృదయంలో పోయింది, నా హృదయంలో ఉన్న సమాధానం పోయింది, నా హృదయంలో ఉన్న భయం పోయింది. నేను దేని గురించి భయపడుతున్నానో ఆ భయం నా పడుతూ తీసేసాడు. నాకు నిబ్బరమైన హృదయం దయచేసాడు అనే నేను అనుభవాలు పొంది ప్రభు సన్నిధిని వేడుకున్నాను. అలాంటి కృప నా పీడిని యేసయ్య అందరికీ దయచేయగా. లాస్ట్గా ఒక్కసారి ఆ వచ్చిన పోయిస్తున్నాం. ఫస్ట్ వచ్చిన నుంచి 5వ వచ్చిన దాకా చదువుతున్నాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములో నివసించు వారులారా, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి. దేవుడు తన కొరకు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. తనకు స్వకీయ జన్మగా ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. మనం అడుగుదాం ఒక మాట, దేవా నన్ను ఏర్పాటు చేసుకున్నాయినా, నా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాయినా, నా బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాయినా, నా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాయినా, మేము నీ స్వకీయ జనంగా ఉండాలని ఆశపడుతున్నాం ప్రభువా. ఆ ఆత్మతో దేవుడు ఎవరందరినీ నింపుడు గాక. హల్లెలూయా. అలాంటి ఆత్మను ప్రభువు మనందరినీ దయచేయును గాక. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆయన మా ప్రార్థన వాక్యాన్ని వింటాం.